నువ్వు చాలా తెలివైందని అనుకున్నాను, కానీ ఈ మోసగత్త మాటలు నమ్మేంత అమాయకురాలు అనుకోలేదు. ఎప్పటికైనా తనే మన మనవరాలని తెలుస్తుంది. అప్పుడే తనతో పాటు ఇంట్లోకి వస్తాను. అప్పుడు దాకా నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఏంటి నాన్న ఇదంతా? ఏంట్రా ఇది? నేనేదో మనశ్శాంతిగా ఉందామని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనివరా? చూసావమ్మా, రోజీ గారికి అవమానం అనే బాధతో వచ్చావు గాని ఈ చలసాని బాధ గురించో నీ తండ్రి బాధ గురించో నువ్వు రాలేదు. పర్వాలేదులే. అయినా ఆవిడ అవమానంగా ఫీల్ అవ్వబట్టే కదా నన్ను లెక్కలేనట్టు పక్కన పెట్టినట్టు మాట్లాడింది కదా. తాతయ్య, అమ్మమ్మ ఎలాంటి పరిస్థితులు అలా మాట్లాడిందో ఒక్కసారి ఆలోచించు. అయినా నువ్వు నందిని పట్టుకుని రోజు అంటుండేసరికి అమ్మమ్మ అలా మాట్లాడిందంతే. రేయ్, మీ అందరి కళ్ళు ఏమైపోయాయిరా? ఆ అమ్మాయి రోజీ కాదు నందిని అంటుంటే మీరు పట్టించుకోరేంట్రా? తాతయ్య, ఆ నందిని మన రోజుని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి రోజుగా మన ఇంట్లో తిష్ట వేసిందిరా. నాన్న, నేను రోజుని 9 నెలలు మోసాను నాన్న. నందిని ఎవరో రోజు ఎవరో ఆ మాత్రం తెలీదా నాకు? అమ్మా భార్గవి, నువ్వు 9 నెలలు మోసిన దానివే, కానీ 15 సంవత్సరాలు నీ కూతురికి దూరంగా ఉన్నావు. అక్కడే లెక్కలు తారుమారయ్యాయి. నిజమైన స్నేహితుల మధ్య గొడవలుంటాయి గాని మోసాలుండవు. ఇక్కడ ఆ నందిని డైరెక్ట్ గా మోసం చేస్తుంది. ఈ స్నేహంతో తన్ని ట్రాప్ చేసింది. నాన్న, మీకు అర్థం కావట్లేదు. అమెరికాలో జరిగింది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు నాన్న. ఆ నందినికి జరిగిన యాక్సిడెంట్ కి కొన్ని కట్టుకథలల్లి మన్ని ఘోరంగా మోసం చేయాలని ప్రయత్నం చేసి దొరికిపోయింది నాన్న. తానే నందిని అని అందరి ముందు ఒప్పుకుంది కదా నాన్న. తానే నందిని అని ఒప్పుకుంది, దొరికిపోయింది కరెక్టే. కానీ ఆ నందిని మీద ఇంతకు ముందు మన రోజు ఒట్టేసిందమ్మా. తాను ఎలాగూ చనిపోతుందని ఆ నందినినే శాశ్వతంగా రోజుని చేయాలని ఒట్టేయించుకుంది. అవన్నీ కట్టుకథలు తాతయ్య, అంతా మోసం. అయినా మీరు ఆ నందిని ట్రాప్ లో పూర్తిగా పడిపోయారు. నేను ట్రాప్ లో పడిపోయాను సరే, కానీ లక్ష్మి ఎందుకలా గుడ్డిగా నమ్ముతుంది? లక్ష్మి వెనక ముందు ఆలోచించి లోతుగా ప్రతి విషయాన్ని చూస్తుంది, పూర్తిగా గమనిస్తుంది. చూడండి, మీ తాతగారు ఆవిడ్ని గట్టిగా నమ్ముతున్నారు. నేను చెప్పాను కదా, మీరెంత చెప్పినా మీ తాతయ్య గారు పొరపాటును కూడా నమ్మరని. ఆయన దృష్టిలో రోజీ గారిది రాంగ్, లక్ష్మి గారిది కరెక్ట్. సంధ్య, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? ఏంటండి నోరు మూసుకునేది? ఆయనేమో ఆ నందినియే రోజీ అంటారు, మీరేమో కాదంటారు. ఇంతేగా? ఇందాక నుండి ఇక్కడ జరుగుతున్న తతంగం వినలేక చచ్చిపోతున్నాం. ఒక పని చేద్దాం. స్వామి, మీకన్నీ తెలుసు కదా. వాళ్ళిద్దరిలో ఎవరు రోజీయో ఎవరు నందినియో మీరే చెప్పండి స్వామి. అక్క, స్వామీజీ మనకొచ్చిన సమస్యలకి సలహాలిస్తారు కానీ మనం ఆయనకి పరీక్షలు పెట్టకూడదు. ఆ స్వామి మనకి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తారు. ఆ స్వామీజీకి లేని బాధ నీకెందుకురా? ఆయన నేను అడుగుతున్నాను కదా. పోనీ పరిష్కారం మీరే చెప్పండి స్వామి. ఇది రిక్వెస్ట్ అనుకోండి. చూడమ్మా సంధ్య, ఆ దైవం ఎప్పుడు రంగంలోకి వస్తుందో తెలుసా? మీ చేతుల్లో పరిష్కారం లేనప్పుడు. అయినా మీ అందరి చేతుల్లోనూ పరిష్కారం ఉంది. ఈ ఆధునిక ప్రపంచంలో ఇంత గొప్ప టెక్నాలజీలో ఎవరు అని కనిపెట్టడానికి ఎన్నో పరిష్కారాలు, ఎన్నో ఆధారాలు ఉన్నాయి. చట్టం ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి. అవన్నీ మీరు అర్థం చేసుకొని చెయ్యాలి అంతే. అంతేగాని దైవాన్ని ఆపాదించకూడదు. ఒకరి కర్మఫలం ఒకరికి ఆధారం అవుతుంది. ఒక్కోసారి ఒక కర్మఫలం ఇంకొకరికి విషాదం అవుతుంది. కూతురి పెళ్లి జరగడానికి వర్షం పడకూడదని కోరుకుంటాడు ఒక ఆయన. చేను ఎండిపోతుందని వర్షం పడాలని కోరుకుంటాడు ఇంకొక ఆయన. దైవం అవన్నీ చూసుకోవాలి కదమ్మా.
చూసావు కదక్క స్వామీజీ ఎంత కరెక్ట్ గా చెప్పారు. ఇది మనం పరిష్కరించుకోవాల్సిన సమస్య. నాన్న ఇవన్నీ వదిలేయండి, ముందు మన ఇంటికి వెళ్దాం పదండి. రండి తాతయ్య. చెప్పాను కదమ్మా, మీ అమ్మతో నాకు బంధం తెగిపోయింది. ఎవరి గురించో మనం బంధాలు తెంచుకోవటం, గొడవలు పట్టం ఏంటి నాన్న? అవును తాతయ్య, మీ ప్రాబ్లం అమ్మమ్మతోనే కదా. అమ్మమ్మని మేము ఒప్పిస్తాం. ఆ? ముందు మీరు మాతో ఇంటికి రండి. ఇంటికి వెళ్ళాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సరే వస్తాను, ఇప్పుడే వస్తాను. కానీ ఒక కండిషన్, నా రోజుని, అదే మీరంతా నందిని అనుకుంటున్న మన రోజుని ఇంటికి తీసుకురాగలరా? మీరు తీసుకురాలేరమ్మా. నువ్వు తీసుకురాకపోతే నువ్వు నా కూతురు అన్న బంధం తెగిపోయినట్టే. వీడు నా మనవడన్న బంధం కూడా తెగిపోయినట్టే. ఎందుకమ్మా ఆయన్ని ఇబ్బంది పెడతారు? ఆయన చెప్పాడుగా రానని. మీరు వెళ్ళండి. హ, నేను ముందే చెప్పాను ఆయన రారు రారు అని. వీళ్ళే వినకుండా రప్పిస్తామని వచ్చారు. ఏది హ? కనీసం ఆయన తల్లో వెంట్రుకు కూడా కదిలించలేకపోయారు. కానీ ఆయన మాత్రం మిమ్మల్ని అందరినీ వెంట్రుకు ముక్కలా తీసి పారేశారు. భ్రమాని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు. తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకుమంటదని, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని. ఎన్ని తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని? మాయా 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 ఓ, 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 వేదం తెలుసు, తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు, శాస్త్రం తెలుసు, శాశ్వతంగా ఉండేదెవ్వడిడలేడని తెలుసు. తెలుసు ఇది నీటి మూటని, తెలుసులే గాలి మేడని, తెలుసు ఈ బుడగ టప్పని పగిలిపోతదని, తెలుసు ఒట్టిపై ఉన్నదంత ఉష్కాకి అని. అన్నీ తెలిసి అడుసులో పడి దొర్లుతుంటాము దేనికని? మాయా మాయా మాయా. అమ్మమ్మా, అమ్మా, అమ్మమ్మా. ఏంటి రోజీ, ఎందుకు పిలిచావు? మీరిద్దరు నాతో రండి. ఎక్కడికి రోజీ? మీరే చూస్తారు కదా, రండి. రోజీ ఏంటిది? అమ్మమ్మ, హరితవనం అంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక మంచి పథకం ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
ప్రతి ఒక్కరూ కొన్ని చెట్లు నాటాలి. అందుకే మనం కూడా చెట్లు నాటాలని చెప్పి మీ ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చాను. అమ్మమ్మ, మొదటిగా మీ చేతుల మీద ఈ మొక్కలు నాటాలి. అలాగే రోజీ. రోజీ, ఇప్పుడు నువ్వు నాటమ్మా. అలాగే అమ్మమ్మ. అమ్మా, సడన్ గా ఈ ప్రోగ్రాం నేను ఎందుకు పెట్టానో తెలుసా? ఎందుకు? అసలు ఆ అజ్జి నందిని కలిసి అమ్మమ్మని మోసం చేయాలని చూశారు. పైగా తాతయ్య కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇవన్నీ తలుచుకుంటూ అమ్మమ్మ చాలా బాధపడుతుంది. ఆ బాధను మర్చిపోవడానికే నేను ఇలా ప్లాన్ చేశాను. భార్గవి, నేను బాధపడుతున్నానని నా మైండ్ని డైవర్ట్ చేసి నన్ను హ్యాపీగా ఉంచాలని ఇలా హరితవనం పథకం ప్రవేశపెట్టింది రోజీ. అమ్మా, ఏమైనా మీ అమ్మమ్మ మనవరాలికి చాలా పోలికలున్నాయి. మీరిద్దరూ ఒకే రకంగా ఆలోచిస్తారు. అసలు మన రోజీ మీద రోజీ కాదని నింద వేయడానికి వాళ్ళకి మనసులో వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఆలోచిస్తుంటే ఇది ఎప్పటి నుంచో జరిగిన కుట్రలా అనిపిస్తుంది అమ్మమ్మ. ఆ నందిని ఒక రోజు మీ మనవరాలుగా నటిస్తానని నన్ను అడిగి నా చేత మిమ్మల్ని ఒప్పించి ఆ రోజంతా మనవరాలుగా నటించింది. ఆ రోజే తన కుట్రకు బీజం పడింది. మనదేమో బ్లడ్ రిలేషన్, కానీ ఆ నందినిది అజ్జిది ఏ రక్త సంబంధమూ కాదు. అందుకే అజ్జి చేత దత్తత తీసుకునేలా ప్లాన్ చేసి ఆవిడికి దత్తత మనవరాలైంది. ఒక ప్లాన్ ప్రకారమే తాతయ్యను కూడా వాళ్ళ వైపుకు లాక్కున్నారు. తాతయ్య ఏమో నీకంటే ఎక్కువగా అజ్జిని నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళకు తాతయ్య నమ్మించడం చాలా ఈజీ అయింది. నిన్నేమో తాతయ్య మొండిగటమై ఆవిడ వైపుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైందమ్మా. నా ఇంట్లో ఉంటూ నాకే ఛ! వాళ్ళని తలుచుకోవడానికి అసహ్యం వేస్తోంది. ఫోన్లే అమ్మమ్మ, ఈ మధ్య నువ్వు పెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్నావు. ఇంకా ఈ గొడవల గురించి ఆలోచించి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం దేనికి? బిజినెస్ విషయాలవి చూసుకోవడానికి నేను, నాన్న, అమ్మ ఉన్నాం కదా. నువ్వు కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఏమంటావమ్మా? బాగా చెప్పావమ్మా. రోజీ చెప్పింది కరెక్ట్. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకమ్మా.
నందిని, ఈ విషయాన్ని పెద్ద చేయకుండా నేనే రోజీ అని నువ్వే నందిని అనే విషయాన్ని వీళ్ళందరికీ చెప్పు. చెప్పు. నేనే నందిని, నేనే నందిని, నేనే నందిని. రోజీ నందినిల మధ్య ఎవ్వరికీ తెలియని ఏదో రహస్యం ఉంది. అందుకే నందిని తని రోజీ అని చెప్పినా రోజీ కాదనలేక సైలెంట్గా ఉండిపోయింది. రోజీ అలా సైలెంట్గా ఎందుకు ఉండిపోయింది? అంతమందిలోనూ రోజీ ధైర్యంగా నేనే రోజీనని నిజాన్ని చెప్పలేకపోయిందంటే ఇప్పుడు రోజీ చెప్పలేని పరిస్థితిలో ఉందని నాకు అర్థమైంది. ఇప్పుడు అసలు నిజమేంటో అందరికీ తెలియాలంటే నందినియే తనకు తానుగా చెప్పాలి. కానీ నందినిని మామూలుగా అడిగితే నిజం చెప్పదు. గట్టి వార్నింగ్ ఇచ్చి అడిగితేనే గానీ నిజం చెప్పదు. వెంటనే నందినికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను. లోకి ఈ వేళప్పుడు ఫోన్ చేయడం ఏంటి? హాయ్ బావా. ఏంటి బావా ఈ టైంలో కాల్ చేసావు? అంతగా గుర్తొస్తున్నానా బావా? ఏయ్, ఎక్కడున్నావు? ఈ టైంలో ఎక్కడుంటాను బావా? ఇంట్లోనే ఉన్నాను. నేను నా గెస్ట్ హౌస్లో ఉన్నాను. నీతో చాలా మాట్లాడాలి. నువ్వు వెంటనే ఇక్కడికి రా. బావా, లోకి ఏంటి ఈ టైంలో నన్ను అక్కడికి రమ్మంటున్నాడు? ఏమై ఉంటుంది? సరే వెళ్దాం. వెళ్తే అదే తెలుస్తుంది కదా. అసలే పోలీస్ ఆఫీసర్, ఎంతైనా జాగ్రత్తగా ఉండడం మంచిది.
లోకి ఏంటి ఇలా పడిపోయాడు? బావా 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 లే బావా. ఎవరు బంధించారేమో తెలియదు కానీ నరకం అనుభవించాను. మొత్తానికి ఆ నరకం నుంచి బయటపడి తప్పించుకున్నాను. మళ్ళీ వాళ్ళు నన్ను బంధించే అవకాశం ఉంది. అలా జరగకూడదు. బావా బావా లే బావా.